హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు రెడ్మేడ్ టాజిల్ యొక్క సీక్రెట్స్ ఏంటనే చెప్తాను. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ కూడా ఇవి రెడ్మేడ్ టాజిల్సే, పింక్ కలర్ కూడా రెడ్మేడ్ టాజిల్సే. పింక్ లాగా ఉన్న టాజిల్స్ని బ్లూగా అట్లా చేశాను అనమాట. అది ఏ విధంగా చేశాను ఏంటి అనేది, ఇక్కడ సీక్రెట్స్ ఏంటి అని మీకు చెప్తాను. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నాను. రెడ్మేడ్ టాజిల్స్కి రింగ్ వస్తుంది కదా, రింగ్ డైరెక్ట్ కుట్టేసుకుంటారు. మనం జస్ట్ ఫింగర్స్ తోటి ఇలా అనేస్తే ఇరిగిపోతుందండి. అది మనం అంత కష్టపడి తెచ్చి కుట్టేసుకున్నాక సారికి చూడిపోయినా కొంచెం డల్ అయిపోతాం. అలా కాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఏంటి అనేది కూడా వీడియోలో చూపిస్తాను. ఎలా చూడండి, ఆ బ్లూ కలర్ టాజిల్ ఉంది కదండి, పర్పుల్ కలర్ టాజిల్ బ్లూ కలర్ టాజిల్ లాగా ఎలా చేంజ్ చేయాలి ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఈజీగా చూడండి. అయితే ఇక్కడ వచ్చేసి జెర్రీ కూడా మనకు దానికి ఉన్న జెర్రీ కూడా స్ట్రాంగ్గా ఉండదండి, ఒక్కొక్కసారి ఊడిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి కావాలంటే. అయితే కింద ఉన్న బీడ్స్ ఉన్నాయి కదా, మీకు గ్రాండ్ లుక్ కావాలంటే వచ్చేసుకోవచ్చు. లేదు మాకు బీడ్స్ వద్దు అనేవాళ్ళు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలని చూద్దాం. మనకు ఆల్రెడీ శాక్ నీడిల్ ఉంటుంది కదా, శారీ కుచ్చులు వేసే వాళ్ళ దగ్గర, ఆ నీడిల్లో చూడండి ఆ టాజిల్లో హోల్లోకి ఎక్కించుకోవాలి. వీళ్ళు చూపిస్తున్న విధంగా ఈ విధంగా చేయాలంట. ఇప్పుడు మనం చేసి అక్కడ ఉన్న జెర్రీని వన్ ఫింగర్తో ఇలా వేస్తే వచ్చేస్తుంది అనమాట. చాలా కొన్ని టైట్గా ఉంటాయి, కొన్ని లూజ్గా ఉంటాయి. అలా అన్నీ కొన్ని ఊడిపోయి ఉండి కూడా వచ్చేస్తాయి అనమాట. చూడండి, నేను తీసుకునే దాంట్లో వన్ ఊడిపోయింది, మొత్తం జెర్రీ మొత్తం ఊడిపోయింది. అలా కాకుండా అందుకే మనం అన్ని టాజిల్స్కి మన దగ్గర ఉన్న జెర్రీ కూడా చుట్టేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో మీరే చూసేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్, మీకు ఈ టాజిల్స్ యొక్క సీక్రెట్స్ నచ్చినాయంటే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. ఇంకా మీకు తెలిసిన ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఉంటే షేర్ చేయండి, వాళ్ళకు కూడా డౌట్స్ క్లియర్ అవుతాయి కదా. ఇప్పుడు టాజిల్ ఎలా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ ఒక 5 రౌండ్స్ వేసుకున్నాక శాక్ నీడిల్ అందులో నుంచి తీసేసుకోవాలి. మనం తీసుకున్నాక మళ్ళీ ఒక 5 or 6 రౌండ్స్ వేసుకుంటే టైట్గా ఉంటుందన్నమాట. వేసుకున్నాక మళ్ళీ ఒక 8 ఖచ్చితంగా మనం 8 అనేది నాట్స్ వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఆ విధంగా నాట్స్ వేసుకుంటేనే మనకు చూడండి టైట్గా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఈ విధంగా మనం టాజిల్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అనేది మీకు చెప్పాను కదా ముందే, బీడ్స్ ఉండేవాళ్ళు లుక్ గ్రాండ్ లుక్ బీడ్స్ ఉండాలి అనుకునేవారు చేసుకోవచ్చు. లేదు మాకు జస్ట్ టాజిల్ ఒకటే కాల్ కింద బీడ్స్ ఏమొద్దు అనేవారు 1.5 ఇంచ్ చూసుకొని కట్ చేసుకోండి. మీకు టాజిల్ ఎంత 1 ఇంచ్ కావాలంటే 1 ఇంచ్, 1.5 ఇంచ్ కావాలంటే 1. ఇది రెడీమేడ్ టాజిల్ మాక్సిమం 2 ఇంచెస్ వస్తుందండి. అది మీ ఇష్టం, ఇంచెస్ కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చూపిస్తున్నాగా ఆ విధంగా కట్ చేసేసుకోవచ్చు. చాలా మంది చేసే మిస్టేక్ ఇక్కడ ఏంటంటే, రెడీమేడ్ టాజిల్ ఆల్రెడీ అన్నీ రెడీగా ఉంటాయి, తెచ్చి కుట్టేసుకోవచ్చు అని చాలా సంతోషపడుతుంటారు. అలా చేస్తే కొందరికి ఏమవుతుందంటే, ఓకే అని కొన్ని బాగానే ఉంటాయి, కానీ ఒక 1 time or 2 times మనం శారీని వాష్ చేసినా, లేదంటే నెక్స్ట్ మళ్ళీ అంటే కొంత డ్రై వాష్కి ఇస్తుంటారు. అలా ఇవ్వడం వల్ల ఏమైతే టాజిల్ జెర్రీ ఊడిపోతుంది, అక్కడ ఉన్న రింగ్ కూడా ఇరిగిపోతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఆ రింగ్తో కుట్టినా కూడా డిజైన్ అంతా లుక్ అనిపించదు. మనకి ఇష్టం వచ్చిన డిజైన్ ఈ విధంగా టాజిల్స్ వేసుకొని కుట్టేసుకోవచ్చు అనమాట. ఈ విషయం చాలా మందికి తెలియదు, నాకు తెలిసి నేను అనుకుంటున్నాను. అయితే నేను ఈ విధంగా ట్రై చేశాను అనమాట. ఇలా ట్రై చేసి ఇక్కడ నేను గమ్ ఎందుకు పెడుతున్నానో మీరు చూడండి. చాలా మంది కొందరు అడుగుతుంటారు, ఏదైనా జెర్రీ ఊడిపోతుంది కదా, కానీ అక్కడ మనం నాట్ వేసినాక కట్ చేస్తాం కదా, అక్కడ లైట్గా ఔపియకుండా గమ్ము కొద్దిగా అంటించుకోవాలన్నమాట. మనకు గమ్ము పెట్టినట్టు కూడా ఏం కనిపించదు. చూడండి, ఇప్పుడు టాజిల్ ఎలా రెడీ అయిందో, మన సేమ్ సిల్క్ థ్రెడ్స్తో చేసిన టాజిల్ లానే రెడీ అయిపోయాయి. ఈ విధంగా చేసేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా డిజైన్స్ కూడా కుట్టేసుకోవచ్చు. చూడండి, నేను కుట్టే అంత లాంగ్ వీడియో చాలా మంది చూడడానికి ఇష్టపడరు కదా, నేను అక్కడ జస్ట్ మీకు పెట్టి చూపిస్తున్నాను ఈ విధంగా అనేది. మనకు నచ్చిన డిజైన్ ఇలా కుట్టేసుకోవచ్చు. ఆ రింగ్స్ ఉండడం వల్ల మనకు నచ్చిన డిజైన్ కుట్టేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా అయితే మనకి ఇష్టమైన డిజైన్ కూడా కుట్టేసుకోవచ్చు అన్నమాట. చూడండి, మీకు ఈ సీక్రెట్స్ కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేసుకోండి. ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. చూడండి, ఇక్కడ నేను ఈ డిజైన్ వచ్చేసి మొత్తం రెడీమేడ్ టాజిల్స్తోనే కుట్టాను. సూపర్ లుక్ వచ్చిందండి, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.